కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్స్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. మాలిని, నువ్వు నా క్యాబిన్లోకి రా. కూర్చో మాలిని. నీ ఉద్దేశం ఏంటి మాలిని? ఇదేమైనా స్కూల్ అనుకున్నావా? ఈ స్కూల్ నచ్చకపోతే వేరే స్కూల్లో చేరడానికి? ఇలా సడన్ గా నాకు నచ్చలేదు మానేస్తాను అంటే మేనేజ్మెంట్కి ఎంత కష్టమో ఆలోచించావా? అసలైనా జాబ్ ఎందుకు మానేయాలనుకుంటున్నావు? అవన్నీ నేను లెటర్లో రాశాను వేదా. ఒకసారి లెటర్ చదివి వినిపించు. ఇలా ఇవ్వు. వేదా మేడం గారికి నేను మీ కంపెనీలో జాబ్ రిజైన్ చేయదలుచుకున్నాను. దీనికి కారణం కార్తిక్. తను నేను చేసిన ప్రతి పనిని తప్పుపడుతున్నాడు. నేను సరదాగా మాట్లాడినా పట్టించుకోవట్లేదు. ఎవరి మీద కోపాన్ని నా మీద చూపిస్తున్నాడు. నేను చేయమన్న పనిని చెయ్యడం లేదు, వద్దన్న పనిని చేస్తున్నాడు. మొదట్లో కార్తీక్ ఇలా ఉండేవాడు కాదు, ఇప్పుడు చాలా మారిపోయాడు. నన్ను కనీసం పట్టించుకోవట్లేదు. అందుకే నేను జాబ్ మానేస్తున్నాను. నోట్, కార్తీక్ వచ్చి బతిమాలినా నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వను. ఇట్లు యువర్ సిన్సియర్లీ మాలిని. అసలు ఈ లెటర్లో ఏముంది? కార్తీక్ అలా చేశాడు, ఇలా చేశాడు, నన్ను అలా అన్నాడు, ఇలా అన్నాడు. కార్తీక్ ఇబ్బంది పెట్టడం వల్లే జాబ్ మానేస్తున్నాను. ఏంటిదంతా మాలిని? నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు జాబ్ మానేయడానికి ఒకే కారణం కార్తీక్. అవునా? అవును వేదా, తను నన్ను అస్తమానం ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అందుకే జాబ్ మానేస్తున్నాను. ఏమాత్రం దానికి జాబ్ మానేయడం దేనికి? కార్తీక్ని పిలిపించి నీకు సారీ చెప్పిస్తాను, అయిపోతుంది కదా. అది కాదు వేదా. నువ్వింకేం మాట్లాడుకో. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పి జాబ్ మానేస్తానంటే ఏ మేనేజ్మెంట్ అయినా ఎలా ఒప్పుకుంటుంది? కార్తిక్ నన్ను అర్థం చేసుకోవడం లేదు వేదా. అర్థం చేసుకుంటే మా ఇద్దరి మధ్య ఏ సమస్యలు ఉండవు. కార్తీక్ని మాలిని లవ్ చేస్తుంది. మరి కార్తీక్ మనసులో ఏముందో? హలో కార్తీక్, ఒకసారి నా క్యాబిన్లోకి రా. రా కార్తీక్. సారీ, మీరిద్దరేదో మీటింగ్లో ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ వస్తాను. ఈ మీటింగ్ నీ గురించే కార్తీక్. నా గురించా? అవును, కూర్చో. చూడు వేదా, నేనెవరో తెలియనట్టు ఫేస్ టర్నింగ్ ఇచ్చి కూర్చుంది. కార్తీక్, మాలిని నీ వల్ల హట్ అయిందంట, అందుకే జాబ్ మానేస్తానంటుంది. దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? వేదా, నేను మాలిని వాళ్ళ ఇంటికెళ్ళి కూడా సారీ చెప్పా. ఓహో, అది కూడా అయిందా? ఏ మాలిని సారీ చెప్పాడా? ఒక్కసారి చెప్పాడు వేదా. అంతేకాదు వేదా, చాలాసార్లు సారీ సారీ అని రాసిచ్చా. ఆయన తను రిసీవ్ చేసుకోలేదు. నేనేం చేయను? 10 మందిలో అనాల్సినవన్నీ అనేసి హర్ట్ చేసేసి ఇంటికొచ్చి సీక్రెట్ గా సారీ చెప్తే ఎలా వేదా? సరే అయితే తను ఇప్పుడు నీకు సారీ చెప్తే ఓకేనా? ఏం కార్తీక్, సారీ చెప్తావా? చెప్తాను వేదా. రాణి మాలినీదేవి గారు, నేను తప్పు చేశాను. నాకు ఆ విషయం అర్థమైంది. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను. నన్ను క్షమించండి. చూడు వేదా,
ఎలా వెటకారం చేస్తున్నాడో. ఏంటి కార్తీక్ ఇది? సరే సీరియస్గా చెప్తున్నాను, సారీ. వేద, నీ ముందు సారీ చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటున్నాను, లేకపోతే ఒప్పుకునేదాన్నే కాదు. ఇప్పుడు నువ్వు జాబ్ మానేయట్లేదు కదా? లేదు వేద. అయితే హ్యాపీగా వెళ్ళి జాబ్ చేసుకో. కార్తీక్, నువ్వు కూడా వెళ్ళు. కార్తీక్ అండ్ మాలిని, ఈరోజు మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది. మీరిద్దరూ తప్పకుండా రావాలి. బర్త్డే పార్టీయా? ఎవరిది వేద? ఇంకెవరిది? మన పిల్ల రాక్షసిది, అదే మోక్షది. ఈ పార్టీకి మీరిద్దరూ తప్పకుండా రావాలి. ఓకే వేద. కార్తీక్, నువ్వు మాలిని దగ్గరుండి తీసుకురా. సరే వేద, ఓకే. ఓకే. మాలిని, నీ మనసులో కార్తీక్ మీద ప్రేమ ఉందని నాకు అర్థమైంది. అలాగే కార్తీక్ మనసులో కూడా నీ మీద ప్రేమ ఉంది. కానీ ఆ విషయం కార్తీక్కే తెలీదు. అది బయటపడ్డానికి కొంత టైం పడుతుంది. అంతవరకు వెయిట్ చేయి. క్యాబిన్కి రమ్మని మెసేజ్ పెట్టింది ఏంటి? వీణా, కూర్చో బావా. నువ్వేంటి అడిదిరి కూర్చున్నావు? చెప్పినా నీకు అర్థం కాదులే. చెప్తే ఎందుకు అర్థం కాదు? విషయం ఏంటో చెప్పు. అంటే ఏంటి? నాకు నీ మొహం చూపించవా? ఎందుకు చూపించడం? నీకు నాకు సపోర్ట్ చేయడం ఇష్టం లేదు, నాకు సాయం చేయడం అస్సలు ఇష్టం లేదు. అటువంటప్పుడు నా మొహం చూడడం మాత్రం ఇష్టం ఉంటుందని ఎలా అనుకుంటాను? నాకిక్కడ ఎవరూ లేరు. ఆ వేదకున్నట్టు సపోర్ట్ చేసే భర్త లేడు, సపోర్ట్ చేసే మామగారు లేడు, స్నేహితులు గాని బంధువులు గాని ఎవరూ లేరు. నేను ఉంటారు దాన్ని. అదేంటి వీణా, నీకు సపోర్ట్ చేయడానికి నేనున్నాను కదా. నేను అలాగే అనుకున్నాను బావా. నాకెవరున్నా లేకపోయినా బావున్నాడు చాలు అనుకున్నాను. కానీ బావ నాకు సపోర్ట్ చేయడం లేదు, నటిస్తున్నాడని అర్థమైపోయింది. అలా ఎప్పుడు అనుకోకు వీణా, నేనెప్పుడు నీకే సపోర్ట్ చేస్తాను. నేను వేదతో మాట్లాడడం చూసి నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నా అనుకుంటున్నావు. నిజానికి ఈ ఆఫీస్కి మీరిద్దరూ బాస్లే. నేను మీ ఇద్దరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే నేను వేద ఇద్దరు నీకొకటేనా? అసలు నువ్వు నేను గెలవాలని కోరుకుంటున్నావా లేదా?